VS369 టీవీ న్యూస్ కి స్వాగతం. హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్ట్. గత సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీశైలం చంద్రావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన హత్యాయత్నం కేసులో నేడు శ్రీశైలం పోలీసులు నిందితుడు తెనాలికి చెందిన ముదిబాల కిషోర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం రిమాండ్ కు పంపించారు. వివరాల్లోకి వెళితే నిందితుడు ముదిబాల కిషోర్ ఇతను శ్రీశైలంలో ఓ ప్రైవేట్ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు. అదే క్రమంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అబ్రహాం అనే వ్యక్తితో పరిచయమైంది. 7,000 రూపాయల విషయంలో ఇద్దరి మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కిషోర్ దగ్గరలో ఉన్న బండరాయితో అబ్రహాం తలపై బలంగా కొట్టడంతో మృతుడు అబ్రహాం అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయపడిన కిషోర్ పారిపోయి పత్తికొండ జిల్లా మద్దికేర దగ్గర సాధువేషంలో ఉన్నాడు. సాధువేషంలో ఉన్న ముదిబాల కిషోర్ తెనాలికి చెందినవాడు. నిందితుడిని 1 టౌన్ సిఐ ప్రసాదరావు, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు రిమాండ్ కు తరలించడం జరిగింది. 2023 జూలై 3వ తేదీన శ్రీశైలం టెంపుల్ ఏరియాలో చంద్రావతి కళ్యాణ మండపం దగ్గర అబ్రహాం అనే వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టడం వల్ల చనిపోవడం జరిగింది. అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అతని గురించి వెతుకుతూ అప్పుడే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కిషోర్ అనే అతన్ని అనుమానిస్తూ ఉండేవాళ్ళం. అతని గురించి వెతకగా ఈరోజు 1 గంటకి మన శ్రీశైలం గ్రామ వీఆర్ఓ దగ్గరకు వచ్చేసి ఇలాగ పలానా టైంలో ఒక అతన్ని కొట్టి చంపేసినాను, తర్వాత నా గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలిసి నేను పోలీసుల నుంచి నన్ను కాపాడమని చెప్పి వేడుకోగా వీఆర్ఓ గారు తీసుకొచ్చి మా దగ్గర ఫుడ్ చేయగా అతని గురించి విచారించగా కిషోర్ అప్పుడు చనిపోయిన అబ్రహాం కిషోర్ ముద్దాయి కిషోరు ఇద్దరు ఫ్రెండ్స్గా తిరుగుతుండేవారు. ఇతను కిషోర్ శ్రీశైలంలో వంట మాస్టర్గా పనిచేస్తుండేవాడు. ఇంతకుముందు మల్లారెడ్డి హోటల్లో పనిచేస్తుండేవాడు. అప్పుడే అతని దగ్గర నుంచి అతను కొంచెం డబ్బులు తీసుకోవడం జరిగింది. కిషోర్ అతని ఫోన్ తీసుకోవడం జరిగింది. ఇతను ఫోను డబ్బులు వెనక్కి అడిగినందుకు అతను కర్రతో కొట్టినాడు. ఆ కర్ర తీసుకొని అతను తలపై కొట్టేసరికి అతను ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఆ కేసుని లాస్ట్ ఇయర్ కింద సంవత్సరం 2023 జూలై 3వ తేదీన నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు మా నంద్యాల జిల్లా ఎస్పీ గారు శ్రీ రఘువీరారెడ్డి ఐపీఎస్, అదేవిధంగా ఆత్మకూరు డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము మా సిబ్బంది కలిసి కిషోర్ని వెతుకుతూ అతన్ని ఈరోజు పట్టుకోవడం, అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది.